ఒకసారి అదే మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలిచేవాడు, ఆయనను చూచేవాడు, ఆయనను ఎదుర్కొనేవాడు ఎలా ఉండాలి అంటే ఆయనను పోలిన వాడిగా ఉండాలి. ఆయన స్వారూప్యంలోనికి మారిపోవాలి. కనుక యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఎదుర్కొని తన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే మనమును కూడా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దానికి మొదటగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. మొదటగా దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మనందరం కూడా తీర్మానం చేసుకున్నాం, ఆయన వలె మారటానికి, పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలవటానికి తగిన రీతిలో ప్రయత్నిస్తామని, ప్రయాసపడతామని. రెండవదిగా మనం చూస్తే ఆయన ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు కనుక మనమును కూడా ప్రత్యేకమైన వారిగా ఉండాలని కూడా మనం దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. మొదటి లక్షణం ఆయనలో ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది ఆయనను మనం పోలిన వారిగా ఉండాలి అంటే ఈ లోకములో జీవించుచున్నటువంటి మనము ఆయన ఎలా అయితే ప్రత్యేకమైన వానిగా ఉన్నాడో మనమును కూడా అదే రీతిగా ప్రత్యేకమైన వారిగా ఉండాలి. వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో చదవద్దు, మనకు తెలిసిన మాటలే. ఆయన పాపులలో చేరక ప్రత్యేకమైన వానిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనవలే శరీరధారిగా ఉన్నప్పటికీ, మనవలే శోధింపబడుతున్నప్పటికీ ఆయన పాపులలో చేరక పాపమును చెయ్యని వానిగా, పరిశుద్ధునిగా, ప్రత్యేకమైన వానిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఆయన ఏ రీతిగా అయితే ప్రత్యేకమైన వానిగా ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అన్ని విషయాల్లో ప్రత్యేకమైన వారిగానే ఉండాలి. గడిచిన వారం మనం ధ్యానం చేసాం. ఐగుప్తు అనబడినటువంటి లోకంలో నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క ప్రారంభం ఆత్మీయంగా ప్రారంభించబడింది. కానీ వారి ముగింపు ఎలా మారిపోయిందంటే శరీరానుసారంగా మారిపోయింది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో కూడా చదవద్దు, గలతీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి అంటున్నాడు, మీరు ఆత్మానుసారంగా మీ ఆత్మీయ యాత్రను ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తుంది ఎంత భయంకరం అంటాడు. కనుక ఈరోజు మనం ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి ఈ జీవిత యాత్ర లేదంటే ఈ భక్తి విధానం ఎలా ఉండాలి అంటే కడవరకు దేవుని రాకడలో ఎత్తబడినంత వరకు, దేవుని ప్రత్యక్షతను మనము చూసినంత వరకు, దేవునితో పాటు మనము ఆయన రాజ్యానికి కొనుపోబడినంత వరకు మన భక్తి విధానంలో మార్పు ఉండకూడదు, బలహీనమైపోకూడదు, శక్తివంతులుగానే ఉండాలి. ఆయన స్వరూప్యంలోనికి, సంపూర్ణతలోనికి మార్చబడిన వారిగా మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటేనే మనకు మేలు. అలా లేకపోతే ఆయన ప్రత్యక్షతను మనం చూడలేం. మనందరూ మన ఆశతో పాడేమే, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం అని ఆశ ఉంది మనందరికీ కూడా. మరి ఆయన ముఖ దర్శనం చూడాలి అంటే ఎవరు ఆయన్ని చూస్తారు? పరిశుద్ధులైనటువంటి వారు. ఈ లోకములో ప్రత్యేకముగా పాపపూరితమైనటువంటి లోకములో, దోషభరితమైనటువంటి ప్రజల మధ్యలో, అపవిత్రమైనటువంటి కార్యములు చేయు వాటి మధ్యలో, బలాత్కారముతోనూ దుష్క్రియలతోనూ పాపముతోనూ నిండినటువంటి లోకములో దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ఎలా ఉండాలి అంటే తన్ను తాను భద్రము చేసుకుంటూ ప్రత్యేకమైన వారిగా జీవించాలి. అర్థం కాని వారు అందరూ స్తోత్రం చెప్పండి. అందరికి అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది? జాగ్రత్త వింటున్నారా? లోకములో ఉన్నాం, లోకములో పాపం ఉంది, దోషం ఉంది, బలాత్కారము చేత నింపబడిపోయింది. కనుక దేవుడు చూచి సంతాప పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. అయ్యో, నాకు చెందవలసినటువంటి మహిమను వేరొకరు దొంగలిస్తున్నారే. నన్ను ఆరాధించవలసిన ప్రజలు మాట్లాడలేని వాటికి, నడవలేని వాటికి, చూడలేని వాటికి, ప్రకృతికి, రోమిలికి రాసిన పత్రికలు అంటాడు కదా, వారు అంధకారమయమైనటువంటి హృదయం కలిగిన వారై సృష్టికర్తకు ప్రతిగా
సృష్టిని పూజించుచున్నారని రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. కనుక అంధకారమయమైనటువంటి హృదయములు కలిగిన వారిగా, బలత్కారము చేత నింపబడినటువంటి వారిగా, అపవిత్రమైన కార్యములు చెయ్యువానిగా, పాపపూరితమైనటువంటి దోషభరితమైనటువంటి ప్రజలు నిజమైనటువంటి వెలుగును గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కనుక చీకటిలో ఉన్నటువంటి మానవుణ్ణి వెలిగించి మంచేదో చెడేదో తెలుసుకొని గ్రహించి వాటిని వెంబడించటానికి మన తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి వెలుగుగా పంపించి ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. 5వ వచనం, మేము ప్రకటించుచున్న వర్తమానం ఏంటంటే యేసయ్య ఏమై ఉన్నాడు? మన యేసు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక తన పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగానే ఉండాలి. మనం వెలిగించబడాలి. చీకటిలో ఉన్నటువంటి లోకాన్ని వెలిగించే వారిగా మనం ఉండాలి. చీకటిలో ఉన్నటువంటి లోకాన్ని, పాపముతో ఉన్న లోకాన్ని, దోషముతో ఉన్న లోకాన్ని, బలాత్కారముతో నిండి ఉన్నటువంటి లోకాన్ని వెలిగించటానికి, నిజమైన మార్గంలో నడిపించటానికి, నిత్య జీవానికి నడిపించటానికి మన రక్షకుడైనటువంటి ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. అదే యోహాను భక్తుడు అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఎంత మాత్రమును చీకటి లేదు. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలి? మనలో కూడా ఎంత మాత్రమును చీకటి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి చూడండి, ఒకసారి మాటని. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని మహిమను, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వానికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనమును, అంటే దేవుని మహిమను తెలుసుకోకుండా, నిజమైనటువంటి రక్షణకు ఎరగకుండా చీకటిలోనే ఉండాలని, అంధకార క్రియలే చేయాలి అని అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే, విశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములు తెరవబడకుండా వారి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని, గ్రుడ్డివాడికి ఎలా ఉంటుంది? 1000 వాట్స్ ముందు తీసుకెళ్ళి నిలబెట్టినా ఏదో వెలుగుతున్నట్టుగా ఉంది, కానీ ఏదో అవుతుందండి అన్నట్టుగా ఉంటుంది, కానీ వాడికి స్పష్టంగా చూడలేడు. కారణం ఏంటి? వాడి నేత్రములు తెరవబడలేదు, గ్రుడ్డితనముతో ఉన్నాడు. కనుకనే నిజమైన వెలుగును మానవుడు తెలుసుకోలేకపోతా ఉన్నాడు. కనుక రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, 13వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, 13:11 అయినదని తెలుసుకొని అలాగును చేయండి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉంది.
రాత్రి అంటే ఏంటి? చీకటి గడిచిపోయి వెలుగొచ్చింది. మనము చీకటి క్రియలను విసర్జించి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. హల్లెలూయా. ఇందులో మనం చదువుకున్నాం కదా, యేసయ్య వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. కనుక రాత్రి గడిచి చాలా కాలమైనది, మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. కనుక తేజో సంబంధమైన అంటే వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములని మనము ధరించుకొని చీకటి ఎంత మాత్రమును మనలను అంటకుండా మనలను మనమే భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏంటి చీకటి క్రియలు అక్కడ అంటాడు చూడండి, 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు లేకయు, కలహములు, మత్సరములు లేకయు వెలుగు సంబంధులుగా నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. హల్లెలూయా. వెలుగులో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారండి? వెలుగులో ఉన్న మనుషులు ఎలా ఉంటారు? చాలా మర్యాదగా ఉంటారు. అది చెప్పాడు, వెలుగులో నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి అన్నాడు. అంటే మర్యాద అనేది వెలుగులో ఉన్నప్పుడే కాదు, చీకట్లో ఉన్నప్పుడు కూడా నడుచుకోవాలి. అంటే మనకు ఉదయం రాత్రి పగలు అవుతుంది కదా, మనం వెలుగు సంబంధాలుగా ఉంటే రాత్రి పగలు అనేది సృష్టి ధర్మంగా జరుగుతూ ఉంటుంటుంది, సృష్టి క్రమం. కనుక పగలున్నప్పుడే మన భక్తుల్లాగా అయ్యి రాత్రి రావుగానే బార్ షాపులోకి వెళ్ళి దూరిపోతే, ఎవరు చూడటం లేదని చెప్పి ఇలా ఇటాడు చూసి బార్ షాపులో దూరిపోతే ఎలాగుంటుంది? ఇటాడు చూసిపోయి వెళ్ళిపోయి వేసి కుంపల్లో దూరిపోతే ఎలా ఉంటుంది? చీకటి అయింది కదా, ఎవరికి కనిపించదు కదా అని. కానీ దేవుని కన్నులకు ఏదియో మరుగై ఉండదు. నువ్వెవరో చూడకపోవచ్చు, చీకట్లో ఉన్నాం కదా, ఎవరు మనం చూడట్లేదు. వచ్చి 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 పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగైనే నుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగైనే నుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం. స్తోత్రం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను కూర్చుండుట, నేలేచి ఉండుట బాగుగా, రాజా బాగుగా. హల్లెలూయా. అర్థమైందా? మాటనే పాటగా రాసేసాడు కీర్తనని భక్తుడైనటువంటి బెర్క్మన్స్ గారు, గొప్ప ఆరాధికుడు, దైవజనుడు, అపోస్తలుడు. మాటల్ని, దేవుని వాక్యాన్ని పాటగా రాసేసాడు. ఇక మన వాక్యం చదవమని కనీసం పాటలైనా పాడుకుంటామని కీర్తనని పాటగా రాసేసాడు. కీర్తన అంతా కూడా నేను కూర్చుండుట, లేచుట, నడుచుట నీవు బాగుగా ఎరిగి ఉన్నావు, నా హృదయమును అంతరింద్రియములను నీవు పరిశీలించుచున్నావు అన్నాడు. కనుక మనం ఉదయం ఎలాగైతే మర్యాదగా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, భక్తుల్లో మనం నటిస్తుంటామే, అంటే మనం కాదు, చాలామంది మనమైనా ఎందుకు అనుకోవాలి, చాలామంది నటిస్తూ ఉంటుంటారు కదా, ప్రైజ్ లార్డ్ అంటే చూడగానే నిజంగా ఈమంతా ఇతడంతా పరిశుద్ధత కలిగిన వాడు మరొకడు భూమి మీద, ప్రభు తర్వాత ఇతను వంటి వారు ఎవరు లేరు అన్నట్టుగా ఉంటారు. చీకట పడిన తర్వాత చూడాలా వాళ్ళు భాగవతం ఏంటో.
అందుకని వాక్యం క్లియర్గా చెప్పాడు. భక్తుడిని పౌలు ఏమన్నాడంటే, పగటి యందు నడుచుకొనినట్లుగా మనం చీకట్లోనైనా మర్యాదగానే వెళ్ళాలా, మర్యాదగా ఉండాలా. పగలో ఎందు ఎలాగైతే ఉన్నామో చీకట్లో కూడా అదే క్రమాన్ని, అదే మర్యాదని మనం పాటించాలి. చీకట్లో చీకటి కార్యాలు జరిగించకూడదు. నిన్ను పరిశీలించేవాడు ఎలాగంట, బాగుగా ఎరిగి ఉన్నావు, పరిశోధిస్తాడు నిన్ను. జాగ్రత్త. శోధించడం వేరు, శోధించడం. చూడడం అంటే బంగారం తీసుకెళ్ళాం అనుకోండి, దాన్ని ఇలా చూసి కొంత రేటు ఉంటుంది. సార్ అది అంత రేట్ ఏంటి సార్, బాగా మీరు కాదు పరిశోధించండి సార్ అన్నాం అనుకో, దాన్ని అగ్నిలో పుటం వేసి దాన్ని బాగా వాష్ చేసి ఏదో చేస్తాడు కదా, దాన్ని బాగా పరిశోధించడం అనమాట. అమ్మో నువ్వు చెప్పింది కరెక్ట్ అనరా బాబు, ఇదిగో నువ్వు అనుకున్న డబ్బులు ఇస్తాను తీసుకో, దాని మీద ఇంకో రూపాయి ఎక్స్ట్రా వస్తుంది అంటే పరిశోధించబడి అంతగా దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. మన సంగతి ఏం తెలియదు అనుకోవద్దు. మనకు తెలియకపోవచ్చు, తెలియకపోవచ్చు. చీకట్లో ఉన్నాం కదా, మనకి అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు కూర్చుండుట, లేచుట, నడుచుట, మాట్లాడుట బాగుగా ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయన చూస్తున్నాడు, దానికి తగ్గట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడు. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా, నా దోషమును బట్టి నా బలము క్షీణించిపోతుంది అంటున్నాడు. నా బలము క్షీణించిపోతుంది అయ్యా నా దోషాన్ని బట్టి అంటున్నాడు. చీకటిలో చేసే అపవిత్రమైన కార్యములకు, చీకటిలో చేసే నిర్జీవమైనటువంటి కార్యములకు ప్రతిగా నీవే నష్టపోతావు అని వాక్యం చెప్తా ఉంది. కనుక మనం ఎలా ఉండాలి అంటే, మన దేవుడు వెలుగై ఉన్నాడు గనుక మనము వెలుగు సంబంధులమయ్యుందుము గాక. పగటి యందు నడుచుకొనినట్లుగా మనము మర్యాదగా నడుచుకొందుము గాక. చీకటి ఎంత మాత్రమున మనలో ఉండకుండా సరి చేసుకొందుము గాక. చూసుకోవాలి, మనమే సరి చేసుకోవాలి. ఏంటి చీకటి క్రియలు? అల్లరితో కూడిన, చూస్తున్నాం కదా బోళ్ళు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏముంటాయి అక్కడ అన్నీ ఏముంటాయి? అల్లరి ఉంటుంది, కేకలు ఉంటాయి. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా అపవిత్రమైన పాటలు పాడుట కానీ, అపవిత్రమైనటువంటి డబల్ మీనింగ్తో మాట్లాడే మాటలు ఆడుట కానీ ఎక్కడైనా కనబడితే మనకి కనిపించవు. కానీ ముందు పెట్టి ఓ బొరక తీసి ఏదో పాట పాడి ఇంకా అక్కడ ఏది ఉండదు, అంతేనా? ఏది ఉండదు. కానీ గ్రహించావు ఎప్పుడైనా ఎక్కడ కనబడుతుంది పరిశుద్ధత? ఎక్కడ కనబడుతుంది ప్రత్యేకమైన క్రమమైన జీవితం? ఎక్కడ కనబడుతుంది? క్రమం ఎక్కడ కనబడుతుంది అసలు మనకి? ప్రభునందు ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన చెప్పిన క్రమం అంతా పరిశుద్ధమైనదిగానే ఉంటుంది. ఆయన ప్రత్యేకమైన వానిగా ఉన్నాడు గనుక, ఆయనలో చీకటి ఎంత మాత్రమున లేదు గనుక, ఆయన బిడ్డలమైనటువంటి మనలో కూడా చీకటి క్రియలు, అంధకార క్రియలు కనిపించకూడదు. వాటిని మనం ఏం చేయాలి అంటే విసర్జించాలి. ఇంకా గొప్పగా చెప్పాలంటే అర్థమయ్యేటట్టు, ఈరోజు అంతా బాగా బిర్యానీ తిన్నాం, మళ్ళీ టిఫిన్ చేయాలంటే తప్పుగా అనుకోవద్దు. సైన్స్ నిత్యంగా జరుగుతున్న కార్యమే. టిఫిన్ చేయాలంటే ఉదయాన్ని ఫ్రీగా మార్నింగ్ మోషన్ అయిపోవాలి అంటే దాన్ని ఏం చేయాలి? పాతది అది అర్థం అవడం కోసం చెప్పాను, విసర్జించాలి. అప్పుడు ఎలా ఉంటుంది? సర్వ శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఒక నూతన పదార్థాన్ని మళ్ళీ తినడానికి దానికి అవకాశం ఏర్పడుతుంది. అవి ఏవి విసర్జించకుండా మనం తినేద్దామంటే కడుపు పొంగిపోతుంది, చచ్చి ఊరుకుంటాం. అంతే కదా, కడుపు పొంగిపోతుంది, కకృతికి తినేసిన వాంతులు అయిపోతాయి, ఇంకా తర్వాత ఇంకా అంతే పరిస్థితి. కనుక ఎప్పటికీ అప్పుడు మనం విసర్జించాలి. అలా భక్తుడు అంటున్నాడు, అంధకార క్రియలు మీరు వెలుగై ఉన్నారు గనక, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు గనక మీలో ఎంత మాత్రమును చీకటి ఉండకూడదు. అంటే అంధకార క్రియలు కనిపించకూడదు. అంధకార క్రియలు కనిపించకూడదంటే అందులో కొన్ని విషయాలు చెప్పాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలు, కలహమైనను, మత్సరాలు, ఇవేవి ఉండకూడదు. ఇవి చీకటి క్రియలు. కలహాలు ఉండకూడదు సంఘంలో.
కలహప్రియుడు. కలహప్రియుడు ఎవడాడు? అపవాదిగాడు. కలహప్రియుడు వాడు. ఆడేం చేస్తాడు? మనుషుల మధ్య కలవరపరుస్తాడు, కలహాలు రేపుతాడు. ఎప్పుడైనా ఒక మనిషి మధ్య కలహాలు కలిగాయి అంటే మీరు ఒకటే గ్రహించాలి, ఇది అపవాదిగాడి పని. దేవుని ఆత్మ కలహాలు రేపదు, ఐక్యతను కలుగు చేస్తుంది. నువ్వు ఐక్యతతో ఉన్నావు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావు. కలహాలతో ఉన్నావంటే నువ్వు ఇక్కడికి వచ్చావో భాషలు మాట్లాడిన, గెంతేసినా, పాటలు పాడేసినా, ఆరాధించేసినా, ఏటి చేసినా అది వేరే ఆత్మకు సంబంధించిందే. ఎందుకంటే దేవుని ఆత్మకు ఐక్యతకే, ఏక మనస్సుకే, అంతే తప్ప కలహాలు అనేది దేవుని ఆత్మకు చోటవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మ కలిగిన వాడు ఇతరులను ప్రేమిస్తాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు ఒకవేళ దూషించిన వారిని ప్రేమతో క్షమిస్తాడు. ఇది దేవుని ఆత్మతో నింపబడిన వారి యొక్క స్వభావాలు. చీకటితో ఉన్న వారి స్వభావాలు ఎలా ఉంటాయి అంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకా కలహాలే, గొడవలే, అల్లర్లే, ఇవన్నీ కూడా చెప్పాడు కదా చీకటి క్రియలు. ఈ చీకటి సంబంధమైన క్రియలు ఒకవేళ మనలో ఏదైనా మచ్చుకైనా ఉంటే ఇప్పుడే యేసు రక్తము చేత బయటికి విసర్జించబడునుగాక. హల్లెలూయా. ఎంతమంది విసర్జించబడాలనుకుంటున్నారు? అది ఉంచకూడదు, ఉంచితే అది నీకే ప్రమాదం. చెప్పాను కదా ఇందాకలా, ఈరోజు తినేదంతా మళ్ళా ఉదయానికి అయిపోవాలి, ఫ్రీ అయిపోవాలి. అలాగే చీకటి క్రియలు నీలో నుండి విసర్జించబడితేనే గాని సంపూర్ణంగా నీవు లోకానికి వెలుగుగా ఉండలేవు. ఒకవేళ ఏమాత్రమైనా సరే నువ్వు నీలో చీకటి మచ్చుకైనా కనబడితే వెలుగుకి చోటు ఉండదు, వెలుగుకి చోటు ఉండదు. కనుక నీలో నుండి ఏం పారదోరాలి? చీకటిని నీవే విసర్జించాలి, పారద్రోలుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అల్లరితో కూడిన ఆటపాటలైన, మత్తు అయిన, కామ విలాసములైన, దేవుడు కామాంధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పెట్టలేదు. దేవుడు భార్యాభర్తలను ఎందుకు పెట్టాడు? నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి. బైబిలే చెప్పింది. ఉండలేకపోతే, నీ మనస్సు నిలుపుకోలేకపోతే, నువ్వు ఇతరులతో పాపము చేసి అపవిత్రుడు అయిపోకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడు? స్త్రీని సృష్టించాడు. వారిద్దరిని వివాహం అనే బంధము చేత వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా ఎంచి దేవుడి సంబంధాన్ని పెట్టాడు. భక్తుడైన పౌలు గారే పత్రికల్లో రాశాడు ఆ మాటని. ఇది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను ఇప్పుడు దాన్ని వివరించడం లేదు, కానీ క్లుప్తంగా చెప్తా ఉన్నాను. కామ విలాసములు, జారత్వములు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భార్యని భర్తని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? నీ మనసు నిలుపుకోలేకపోతే భార్యాభర్తలుగా ఉండు, కుటుంబంగా ఉండు, సమాజంలో గౌరవం తెచ్చుకో. అంతేగాని జారత్వం పనులు చేస్తే నీకు అవమానమే, దేవునికి అవమానమే. దాన్ని బట్టి నరకానికి పోతావు. జాగ్రత్త, నరకానికి పోతావు. గౌరవంగా చేసుకో. నీకు ఉండలేకపోతున్నావు, నీ మనసు నిలుపుకోలేకపోతున్నావా, శరీర కోరికలు చంపుకోలేకపోతున్నావా, అది కూడా తప్పులేదు, చేసుకో. వివాహం చేసుకొని ఇద్దరు ఐక్యంగా ఉండని భక్తుడు రాశాడు. నా సొంత మాటలో లేకపోతే నాది ఏదో చెప్పాలని చెప్పడం లేదు, వాక్యమే చెప్తాను. నేను ఏం చెప్పినా క్లియర్గా చెప్పాడు. మనస్సు నిలుపుకోలేకపోతే వివాహం చేసుకోండి, మనస్సు నిలుపుకోగలిగితే వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది అన్నాడు. మీకు అర్థమైందా మాటలు? నేను చేసుకోనండి, నాకు శరీర కోరికలు నేను జయించగలను, పర్వాలేదు అని అనుకుంటే మనస్సు నిలుపుకొని వివాహం చేసుకోకుండా ఉండుటే మంచిది అన్నాడు పౌలు భక్తుడు. నిలుపుకోలేకపోతే వివాహం చేసుకో, తప్పేం లేదు. వివాహం ఘనముగా దేవుడు చేశాడు, వివాహం ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. అంతేగాని చేసుకున్న తర్వాత మళ్ళీ జారత్వం అంటే అది చీకటి క్రియ. అది చాలా భయంకరమైనటువంటి శిక్షణ అనుభవించాల్సిన పని ఉంటుంది. ఎందుకు? రెండో మరణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు లిస్టే పెట్టాడు అక్కడ. కనుక చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. అంధకార క్రియలు విసర్జించడం అంటే అర్థం ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. లోకం ఉన్నప్పుడు మనకి హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఉన్నాయి కదా, చూస్తాం కదా, మనం చూసాం కదా, ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు ఏమి ఉండకూడదు. ఏం కుర్రాలే, మాకు ఉంటుంది కదా కలిసి ఆడాలి పాడాలని. కానీ ఎక్కడ ఆడి పాడాలి? తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు.
ఆడుదాం కొని ఆడుదాం, ఆడుదాం నాట్యమాడుదాం. హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే. ఓహో హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాయి ఆటలు పాటలు? ఆత్మ సంబంధమైన ఆరాధనలు, ఆటలు పాటలు దేవుని సన్నిధిలో తండ్రి ఇంట్లో జరగాలి, లోకంలో కాదు. నువ్వు ఆనందించాలి అంటే, ఆరాధించాలి అంటే నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా డిగ్నిటీ అనమాట. దేవా ఎంత ఎంత డిగ్నిటీగా ఉంటారు. బయట చూడాలా, కాలర్ ఎగరేసుకొని ఇలాగా. ఎవరే ఈ సీన్లని మేము చూసి వచ్చినవే కదా, మనకు తెలియంది ఏటుంది. ఎక్కడ ఉపయోగించాలా గంతాలు, ఎక్కడ ఆరాధన చేయాలి. ఆడుదాం కొని ఆడుదాం, ఇక్కడే ఉండదు. నిజంగా ఎంత భక్తులు అన్నిటికీ నటించేస్తూ ఉంటుంటారు. తండ్రి ఇంట్లో మనం ఆనందించాలి, ఆరాధించాలి. ఎవరి సంగతి మనకు అనవసరం, నువ్వు మైమరిచిపోయి ఆరాధించాలి. దావీదు మహారాజు ఏం చేశాడు? తన భార్య చూస్తుంది, రాజులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, చాలా గొప్పవారు ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దేవుని మందస్సము, యెహోవా నిబంధన మందస్సము మోయబడుచు రాబడుతూ ఉంటుంటే దావీదు ఏం చేశాడంట? దావీదు ఏం చేశాడు? అడాడా ఎవరి సన్నిధిని? యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఆరాధించినప్పుడు నాట్యమాడు, ఆరాధించినప్పుడు సంతోషించు, గంతులు వేయు. అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలు మనకు ఉండకూడదు. ఇక్కడే నేను ఎవడు ఆపడో ఏమన్నాం కదని ఆ స్టెప్పులు తీసుకురాకూడదు. మళ్ళీ ప్రమాదం అయిపోద్ది. ఇక్కడ అంతా ఆత్మ సంబంధంగానే దేవుని సన్నిధిలో ఆరాధించాలి, ఆనందించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, మైమరిచిపోవాలి. యెహోవా సన్నిధిని దావీదు నాట్యమాడుచుండెను. యెహోవా నిబంధన మందసము యాజకుల చేత మొయ్యబడి వెళ్తా ఉంటుంటే అడుగు అడుగుకి కూడా అంట, కొద్ది కొద్ది దూరానికి పశువులను వధిస్తూ, పశువు వధిస్తున్నారు. కొంచెం గొర్రెలు మేకలు అయితే బాగుంటాయి కదండి అంటే నువ్వెవడు చెప్పడానికి? అప్పుడు కాలం వేరురా బాబు, మామూలుగా ఉండదు. ఇంకా సరే నువ్వు ఏట పడిపోవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. క్రొవ్విన దూడలు మామూలు కాదు. చదువుకో, బైబిల్ చదువుకో, నా మాట కాదు. అలాగే మేము రాకుండా అవి వేస్తే మేము చాలా దూరంగా ఉంటామండి. నువ్వు వెళ్ళిపో. వేస్తాడు దావీదు, వేస్తాడంతే. ఎన్నెన్ని మూరల గంట, ఎన్నెన్ని అడుగులకి? 10 అక్కడ ఉంటుంది వాక్యం. అలాగ అడుగడుగు కంటే ఎన్ని వధించుంటాడో ఆలోచన చేయండి. యెహోవా నిబంధన మందసము వెళ్తా ఉంటుంటే దావీదు అంత మైమరిచిపోయి వస్త్రహీనుడిగా మారిపోతున్నప్పటికీ కూడా తన భార్య అంటుందంట, ఏడు చెప్తాం, వీడికి అర్థం అవ్వట్లేదు, వీడు రాజయ్య ఉండి చెప్పండి మీరేని కొంచెం చెప్పండి ఇలా అందరూ అంటుందంట కదా. కొంతమంది అంతే, భార్యలు భక్తులుగా ఉంటే భర్తలు భక్తులుగా ఉండరు, భక్తులుగా ఉంటే భర్తలు భార్యలు ఉండరు. సున్నం కొట్టి సమాధుల్లో చూస్తుంటుంటారు. ఇద్దరు నిజంగా భక్తులుగా ఉండటం అనేది చాలా శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఏంటి ఇలాగా, ఏంటిది అన్నట్టుగా చూస్తుందంట. 6 అడుగులు అంటే ఎంత ఉంటుంది ప్రభుదేశ్? మామూలు చెప్పు, నీకు తెలుసు కదా. అది ఈ కిటికీ 3 అడుగులు ఉంటుందా అంటే 6 అడుగులు అంటే ఎక్కడి నుంచి అంతవరకు ఉండొచ్చా? అదే ఇక్కడ నుంచి ఎంతవరకు ఉండొచ్చా నేను నిలబడిన దగ్గర నుంచి? అంటే యెహోవా నిబంధన మందసం యాజకులు మోస్తూ ఉంటుంటే దావీదు రాజు ఏం చేశాడు? యెహోవా సన్నిధి ఆనందిస్తూ పరవశిస్తూ పాడుకుంటూ ప్రతి 6 అడుగులకు ఏం చేశాడమ్మా? సాగగా ఎద్దు 1, క్రొవ్విన దూడ 1. హల్లెలూయా. ఏం వధించాడు? గొర్రె 1. మేము కోడి తింటామండి. కోడి 1. నాయి జాంతే. ఇక్కడ ఏముండాలా? ఎద్దు 1, క్రొవ్విన దూడ మామూలుగా ఉండదు. ఇంకా యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. రాడు దావీదు కాలంలో అంటే ఇప్పుడున్నోళ్ళు పెద్ద బిల్డప్ పెడతారేమో కదా.
కానీ వాక్యమే ఏమని ఉంది అక్కడ? 6 అడుగులకి. అంటే ఎంత దూరం నడిచి ఉంటారు? 6 అడుగులకి. ఇలాగ 6 అడుగులు ఇలాగ నడిచేసరికి అలా ఆగేది మందసం. వెంటనే ఎద్దొకటి రూబేను గోడ ఒకటి వధించబడేది. మళ్ళా వెంటనే నిబంధన మందసాన్ని పట్టుకొని దేవుణ్ణి ఊరేగింపుతో తీసుకొని వెళ్ళారు. అది దేవుని సన్నిధిలో. దానివల్ల ఆశీర్వాదం ఉంది. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావం ఎంతో గొప్పదిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎంత మాత్రమును కూడా చీకటి అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనము చీకటి సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు, వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం కనులారా చూడాలి అంటే, ఆయనను హత్తుకోవాలి అంటే, ఆయనతో పాటు మేఘముల మీద మనం కొనుపోబడాలి అంటే ఆయనలాగనే మనం ఉండాలి. యేసును పోలి ఉందుముగాక. యేసుని పోలి ఉండుటలో మొదటిది పరిశుద్ధత, రెండవది ప్రత్యేకించబడుట. యేసు ప్రభు వారు లోకంలో ఉన్నారు కానీ చీకటిలో ఆయనలో ఎంత మాత్రం లేదు. అదే భక్తుడైన పౌలు అన్నారు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. మనం ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనం సంచరించినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనం ప్రతికూల పరిస్థితుల్లో మనం సంచరించినప్పటికీ మనలను మనము కాపాడుకుంటూ ఈ ఇహలోక మాలిన్యము అంటకుండా మనలను మనమే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, మన దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనమును కూడా వెలుగై ఉండాలి. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు కనుక మనలో అంధకార సంబంధమైనటువంటి నిర్జీవ క్రియలు, చీకటి క్రియలు ఏవైనా ఉంటే ఉదయకాల సమయంలో వాటన్నిటిని కూడా ప్రభా నీ రక్తము చేత వాటిని విసర్జించే కృపనివ్వండి అని, వాటన్నిటిని కొట్టివేయండి అని ప్రభు సహాయాన్ని పొందుకొని వెలుగు చేత నింపబడదాం, అనేకులను వెలిగిద్దాం. యేసయ్య వెలుగుగా ఉన్నట్టుగా తన పిల్లలమైనటువంటి మనమును కూడా ఎంత మాత్రమును చీకటి లేని వారిగా వెలుగైన వారిగా ఉందుముగాక. అట్టి కృపణ దేవుడు మనకి దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి ప్రార్థిద్దాం.